టాలీవుడ్ బుల్లితెర నటి అనసూయ ఒక టీవీ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఎవ్వరూ ఊహించని స్థాయిలో స్టార్గా ఎదిగారు. స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా ఆమె నట ప్రస్థానం సాగుతోంది. బుల్లితెరపై యాంకర్గా జబర్దస్త్ ప్రోగ్రాంతో క్రేజ్ సంపాదించింది. అదే స్టార్డంతో సినిమాలు కూడా నటించారు. ప్రస్తుతం కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో జడ్జిగా కూడా ఉంటున్నారు. తాజాగా ఆమె తన బర్త్డే సందర్భంగా ఒక అనాథాశ్రమంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందం, అభినయంతో ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై అవకాశాలు పట్టేస్తున్న అనసూయ ఈ ముద్దుగుమ్మ మే 15న తన బర్త్డేని డిఫరెంట్గా సెలబ్రేట్ చేసింది. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. హైదరాబాద్లోని ఒక అనాథ శరణాలయానికి తన భర్తతో కలిసి వెళ్లి అక్కడ చిన్నారులతో ఆడుతూ పాడుతూ వారితో డాన్స్ చేస్తూ అక్కడి పిల్లలతో ముచ్చటిస్తూ వారికి కావాల్సిన వస్తువులు అందించి వారికి మంచి భోజనం అందించింది. దీనికి సంబంధించి ఫొటోస్ కూడా షేర్ చేసింది. ఇటీవల అనసూయ ఆమె కట్టుకున్న కొత్త ఇంటిలో గృహప్రవేశం అవుతున్నట్టుగా 3 రోజుల కిందట కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా తన బర్త్డే వేడుకలకి సంబంధించి పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా అనసూయలో ఈ కోణం కూడా ఉందా అంటూ తన బర్త్డే ఇలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుని ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అనసూయ ఇటీవల వచ్చిన పుష్ప 2 మూవీలో నటించారు. ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జిగా ఉన్నారు. మా టీవీలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ప్రోగ్రామ్ కి ఒక జడ్జిగా ఉంటున్నారు. అంతేకాక మా టీవీలో పలు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ అలరిస్తున్నారు. ఇక అనసూయ సినిమా విషయానికి వస్తే ఆమె 2003లో వచ్చిన నాగ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత క్షణం, సోగ్గాడే చిన్ననాయన, విన్నర్, రంగస్థలం వంటి సినిమాల్లో మెప్పించింది. అయితే తర్వాత ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, యాత్ర, చావు కబూర్, చెల్లగా, థ్యాంక్ యూ వంటి సినిమాలు కూడా నటించారు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాతో దాక్షాయిని అనే విలన్ క్యారెక్టర్లో నటించారు. ఈ పాత్రతో ఆమె నట ప్రస్థానం మరో మలుపు తిరిగిందని కూడా చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి భీష్మ పర్వం, కిలాడి, వాంటెడ్, పండుగాడు పలు సినిమాల్లో కూడా నటించింది.